గోధుమ రవ్వ కేసరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ తోటి ఈ గోధుమ రవ్వ కేసరి చేసామంటే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది. ఈ గోధుమ రవ్వ కేసరి చిన్నపిల్లలు కూడా ఈజీ చేసుకుంటారు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. సో చాలా సింపుల్గా ఈ రవ్వ కేసరి చేసుకోవచ్చు. నార్మల్గా చేసే కేసరి కంటే ఇలా చేస్తే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ కేసరి నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లారిన అస్సలు కట్టుపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ తోటి ప్రిపేర్ చేసుకున్నామంటే. సో ఈ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేసుకోవాలి. నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను. లేదంటే సగం నెయ్యి సగం ఆయిల్ అని యూస్ చేయొచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో పచ్చి కొబ్బరి ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది. కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరి ముక్కలు కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ అనమాట, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా నెయ్యి యూజ్ చేశానంటే మీరు కావాలనుకుంటే ఆయిల్ అని యూజ్ చేయొచ్చు, లేదంటే సగం నెయ్యి సగం ఆయిల్ అని యూజ్ చేయొచ్చు. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి. గోధుమ రవ్వ చూస్తారు కదా, ఏమన్నా డస్ట్ లాంటిది ఉంటే జల్లెడ పట్టేసుకోండి, చాలా బాగుంటుంది పలుకులు పలుకుల్లాగా. రవ్వ వేసిన తర్వాత సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ అయినా ఉప్మా రవ్వ అయినా ఏ రవ్వ అయినా సరే నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అది కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే బొంబాయి రవ్వతో చేసామంటే ఎక్కువ టైం పడుతుంది. గోధుమ రవ్వ తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో చూసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేలోపే పక్క స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3.5 కప్పులు నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే నీళ్లు పక్క స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను. చూడండి 3.5 కప్పులు నీళ్ళైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఒక కప్పు గోధుమ రవ్వకి 3.5 కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫస్ట్ నీళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది, బట్ తర్వాతకి మొత్తం సరిపోతుందండి. మనం పోసిన నీళ్ళన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసాను. అండ్ అలాగే మీరు స్పెషల్గా చేయాలనుకున్నా లేదా ప్రసాదం కోసం చేయాలనుకున్నా చిన్న ముక్క పచ్చికర్పూరం వేసామంటే అద్భుతంగా ఉంటుంది. అచ్చం గుడిలో ప్రసాదంలో ఉంటుంది పచ్చికర్పూరం వేయడం వల్ల. ఇంకా స్పెషల్గా ఉండాలంటే జాజికాయ ఉంటుంది కదా, మనం బిర్యానీలో యూస్ చేస్తాం జాజికాయ, దాన్ని చిన్న ముక్క పొడిని వేసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఓన్లీ ఇలాచి అండ్ పచ్చికర్పూరం వేసాను. కొంచెం కొంచెంగా రవ్వ ఉడికితే కన్సిస్టెన్సీ థిక్గా అవుతుందన్నమాట. అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి. చూడండి రవ్వ అంతా కూడా సాఫ్ట్గా ఉడకాలి, అలా అని మరీ మెత్తగా గూజులా అవ్వకూడదు అనమాట. చక్కగా రవ్వ అంతా ఉడకాలి, పలుకులు పలుకులు అనిపించాలన్నమాట చూడడానికి. అప్పుడే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, తింటున్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా కొంచెం కొంచెంగా ఉడుకుతూ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయి, కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది అనమాట. ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వదిలేయాలి. చక్కగా మగ్గిపోతుంది అనమాట. నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి మనం పోసిన నెయ్యి అంతా కూడా కొంచెం కొంచెంగా పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు నిదానంగా కుక్ చేసుకోవాలి ఈ రవ్వని. చూసారు కదా కన్సిస్టెన్సీ థిక్గా అయిపోయి కొంచెం కొంచెంగా నెయ్యి రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా నిదానంగా ఉడికించుకోవాలి. అప్పుడే రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేనైతే బెల్లం యూస్ చేస్తాను, పంచదార యూస్ చేయట్లేదు. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే జస్ట్ ఒక స్పూన్ పంచదార వేసాను. పంచదార కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. బట్ నేనైతే బెల్లమే యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో ఓన్లీ షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత పాకంలాగా ఫామ్ అయ్యి మళ్ళీ జారుగా అవుతుందన్నమాట. జారుగా అయింది కదా, ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే జారుగా అవుతుంది కదా, మళ్ళీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ టైంలో అడుగు పట్టేస్తుంది అనమాట. సో దగ్గరనే నిదానంగా కలుపుకోవాలి. చూసారు కదా కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ నెయ్యి అంతా కూడా మళ్ళీ బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఒక 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ థిక్గా అయిపోయి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది కదా, ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట.
సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సింపుల్ ప్రాసెస్లో పిల్లలు కూడా ఈజీ చేసేస్తారు ఇలా. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నిమిషాలలో ఈ కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత సింపుల్ అంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం బెల్లం యూస్ చేస్తామంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. పంచదార అంటే ప్రసాదం కోసం చేయాలనుకుంటే పంచదార కంటే కూడా బెల్లంతో చేస్తే బాగుంటుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో, ఇంట్రెస్ట్ చూడండి. అలాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.